ఇక్కడ మనం చూస్తున్నాం కిల్లర్ చేతిలో మాస్టర్ ఫోను, కిల్లర్ చేతిలో ఎవరు అసలు వాస్తవానికి ఎవరి చేతిలో ఫోన్ ఉందనేటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. ఆ ప్రధాన వార్త కూడా జైభీమ్ దినపత్రికలో మీకు స్పష్టంగా రాయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ ప్రధానంగా కూడా గత 8 రోజుల నుంచి కంటిన్యూగా జైభీమ్ దినపత్రిక కథనాలు రాస్తూనే ఉంది. జైభీమ్ టీవీ ఒంటరి పోరాటంలో భాగం కథనాలు రాస్తూనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సమాజం మీ అందరు గమనించండి, జైభీమ్ టీవీ మనందరి గుండె చప్పుడు, ఎవరి కష్టం వచ్చి నిలబడుతుంది. ఆత్మగౌరవ నినాదం, ఆత్మగౌరవం కోసం పుట్టిందే ఈ జైభీమ్ టీవీ. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైభీమ్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, పే బ్యాక్ టు ద సొసైటీ చేయండి. ఈ సంస్థ నడవాలంటే మీ అందరూ కూడా లక్షలాది రూపాయలు దీనికోసం ఇప్పుడు డొనేషన్ చేయండి. జైభీమ్ టీవీ కోసం, మన ఆత్మగౌరవం కోసం చేయండి. ప్రవీణ్ పగడాల ఆత్మ గురించి ఏకంగా కొట్లాడేది, ప్రవీణ్ పగడాల గురించి న్యాయం కోసం కొట్లాడేది జైభీమ్ టీవీ మాత్రమే. నేను ఎందుకు చెప్తున్నానంటే జైభీమ్ టీవీ లాగా ఇలా నిలబడాలి. జైభీమ్ టీవీ నిలబడితే ఇలా సమాజానికి ఇలా ప్రపంచమే ఇలా చూస్తుంది. ఇలా జైభీమ్ టీవీ తీసుకున్న స్టాండ్ ఇలా ఏపీలో కూటమి ప్రభుత్వము రివ్యూ చేసింది. కూటమి ప్రభుత్వం కూడా ఇలా ఉన్నటువంటి క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ప్రవీణ్ పగడాల విషయంలో ఏం జరుగుతుందో చెప్పాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు చేయడం జరిగింది. ఇలా ఏ పత్రిక, ఏ టీవీ ఛానల్ సాహసం చేయలేదు. ఏ టీవీ ఛానల్, ఏ పత్రిక కూడా రాయాలన్న దమ్ము ముందుకు రాలేదు. ఎవరు కూడా ముందుకు వచ్చి రాసిన దాఖలాలు కూడా లేవు. ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ వార్తలు ప్రతిదీ కూడా షేర్ చేయడం జరిగింది. నేనే స్వయంగా ముఖ్యమంత్రులకు నేను పంపించడం జరిగింది. న్యాయం కోసం నిలబడ్డటువంటి ప్రవీణ్ పగడాల గురించి, ప్రవీణ్ పగడాల విషయంలో అన్యాయం జరిగింది, ప్రవీణ్ పగడాలకు న్యాయం చేయండి. ప్రవీణ్ పగడాల విషయంలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే తప్పు చేసిందో, ప్రవీణ్ పగడాల విషయంలో ఎవరైతే అన్యాయంగా ఆయన చంపేసిందో వాళ్ళందరినీ కూడా బయట పెట్టండి. ప్రవీణ్ పగడాల నిజంగా ఏమైనా రోగం వచ్చో, లేకపోతే ప్రవీణ్ పగడాలకి నిజంగా ఏమైనా తాగుబోతాడో, ప్రవీణ్ పగడాల గారు ఎప్పటి నుంచి తాగుతుండో, ప్రవీణ్ పగడాల గారు వాళ్ళు తాగాలనుకుంటే ఆ వైన్స్లకు ఎందుకు పోయిండో, ప్రవీణ్ పగడాల గారు వాళ్ళు నిజంగా చనిపోయే ముందు నిజంగా ఆయన వైన్స్లకు పోయినటువంటి క్రమంలో వీడియోలు తీసినవాడు ఎవడో, ప్రవీణ్ పగడాల గారు ఒక్కొక్క వైన్ షాప్లో ఒక్కొక్క మంది ఎందుకు ఉన్నాడు, ఎవరికి పంచి పెడతాను ఉన్నాడు, ఆయన దాడని కొనుక్కొని ఉన్నాడా? ప్రవీణ్ పగడాల గారికి అంత పెద్ద మేధావి, తాగుబోతులు మార్చినటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రవీణ్ పగడాల గారు ఎంత దారుణానికి ఒడిగట్టిల్లు చూడండి. ఇక్కడ ప్రధానంగా కూడా రాసినటువంటి వార్త. నేను ఎందుకు ఈ వార్త చెప్తున్నంటే ఇలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించడం జరిగింది జైభీమ్ టీవీ, జైభీమ్ దినపత్రికల వార్తల ఆధారంగానే. ఇలా మీరు చూడండి, ఆయన చనిపోయిన పంచం కోలుకుంటే ఇప్పటివరకు చూడండి ఏ పత్రికలు ఎవరు రాయలేదు. వాళ్ళందరూ కూడా వక్రబుద్ధితోనే రాసిళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళ మనువాదం కోసమే రాసిళ్ళు, వాళ్ళందరూ కూడా సమాజాన్ని పక్కదోర పట్టించడానికి, క్రైస్తవ సమాజాన్ని అంతా చెడ్డవాళ్ళుగా చిత్రీకరించడానికి రాసినదే. జైభీమ్ దినపత్రిక మాత్రం సత్యాన్ని, సత్యమే రాసింది. ఎప్పుడున్నా కూడా సత్యం వైపే నిలబడుతుంది. ఏ కుల మత భేదం ఏది లేకుండా సత్యం వైపు నిలబడేదే భారత రాజ్యాంగ నిర్మాతను మేము గుండెలు మోస్తూ ఆయన ఆశయం కోసం బతికేదే జైభీమ్ టీవీ, జైభీమ్ దినపత్రిక. ఇలా ఉన్నటువంటి క్రమంలో మొదటి నుంచి కూడా రాస్తుంది. చూడండి ఎంత దారుణం. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు గరం. ఏ పత్రికలు ఉన్న రాసాయో చూడండి, ఏ టీవీ ఛానల్ ఉన్న రాసాయో చూడండి, జైభీమ్ దినపత్రిక రాస్తుంది. జైభీమ్ దినపత్రిక సీఎం గారికి వార్తను పంపించడం జరిగింది, ఇటు ఈ సీఎం గారికి పంపించడం జరిగింది. న్యాయం కోసం నిలబడండి, న్యాయాన్ని చేయండి. పదవులు ముఖ్యం కాదు, ఒక ప్రాణం అక్కడ, ఒక ప్రాణము అత్యంత కిరాతకంగా ఆయన చంపేయబడ్డాడు. ఆ ప్రాణం విలువ సమాజం తెలుసు, ఆ ప్రాణం విలువ కుటుంబానికి తెలుసు, ఆ ప్రాణం విలువ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఆ ప్రాణం విలువ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఆ ప్రాణం విలువ ఇలా వెలకట్టలేనిది. ఆ ప్రాణంకి ఇలా ఎవరు ఆ ప్రాణం తీసి ఆ ప్రాణాన్ని వెంబడించినటువంటి వ్యక్తులు ఎవరో నిజాలు తప్పకుండా చెప్పండి అని సీఎం గారు వాళ్ళ పిఏకు, ఇక్కడ ఉన్నటువంటి సీఎం గారికి, అక్కడ ఉన్నటువంటి సీఎం గారికి ప్రతి వార్తను కూడా మీరన్నా చూస్తున్నారు, ముఖ్యమంత్రులు చూస్తున్నారు. ఈ వార్త నేను చదివేటువంటి లైవ్ వాళ్ళ ముఖ్యమంత్రులు పిఎల్ చూస్తున్నారు, వాళ్ళ ఓఎస్లు చూస్తున్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు చూస్తున్నారు, రాజకీయ నాయకులు చూస్తున్నారు. ఇలా ఉన్నటువంటి చాలామంది క్రైస్తవ సమాజం చూసింది, హిందూ సమాజం చూసింది, చాలామంది ఎవరైతే ఇలా ఉన్నటువంటి ఆయనను కుట్ర కుతంత్రాలు వేసిన వాళ్ళందరూ కూడా ఈ లైవ్ని చూస్తున్నారు. ఇది ఆషిమాషి ముచ్చట కాదు. ఎందుకోసం ఇవన్నీ చెప్తున్నంటే ఎంతోమంది భయంకరంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. లైవ్లోకి వెళ్ళక ముందుకి అన్నీ ఎందుకు చెప్తున్నంటే ఈ సత్యాల మీద వెళ్ళండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ సుమారుగా 25 లక్షల మంది మనం ఈ మాట్లాడిన సందర్భంలో 25 లక్షల మంది చూసేది. 25 లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి ఆ భయం ఉంటుంది. నిజంగా ఎంతమంది అయితే నిలబడతారో ఆ యజమాన్యం నిజంగా నిలబడుతుంది, మీకోసం కొట్లాడుతుంది. ఎంతమంది అయితే నిజంగా వీడియోలు షేర్ చేసుకుంటారో, ఎంతమంది అయితే ఈ సమాజానికి నేను మాట్లాడుతున్నటువంటి వీడియోలు వెళ్ళిపోతాయో
అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. నేను ఎందుకు చెప్తున్నంటే చాలా వరకు నన్ను వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు, ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు, ఎన్నో రకాలుగా అవమానానికి గురి చేస్తున్నారు, ఎంతో ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు. ఎందుకు మనం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఎందుకు మనం పే బ్యాక్ టు సొసైటీ చేయట్లేదు, ఎందుకోసం ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడినటువంటి వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారు, ఎందుకోసం ప్రవీణ్ పగడాల గురించి తప్పుగా ఆరోపణలు వేసేటువంటి టీవీ ఛానల్ ఎందుకు మీరు రిమూవ్ చేయట్లేదు, ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ప్రవీణ్ పగడాల విషయంలో నిందలేస్తూ అవమానానికి గురి చేసే వాళ్ళందరినీ కూడా బుద్ధి చెప్పండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే జైభీం టీవీకి సగర్వంగా గర్వంగా ఆత్మగౌరవ నినాదం, రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కబంధస్థల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు పుట్టినటువంటి ఏకైక నినాదం జైభీం టీవీ. భారత రాజ్యాంగ నిర్మాత కోసం పుట్టినటువంటి ఈ నినాదాన్ని మోస్తున్న నేను. ఒక పక్కన జైభీం అంటే చంపేస్తారు, ఒక పక్కన జైభీం అంటే అవమానం గురి, ఒక పక్కన జైభీం అంటే ఇలా వీళ్ళు ఎస్సీ వాళ్ళని భయంకరంగా ట్రోల్ చేసే సందర్భంలో ఇలా జైభీం అంటే మాలల్లో మాదిగల్లో ఉపకులాలు ఎవరో ఒకరు అంటారు. అవన్నీ కూడా భరించుకొని 9 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయత్నం చేస్తున్నాను. 9 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయత్నంలో జైభీం నినాదాన్ని గుండెలు మోస్తూ ఇలా ప్రపంచం మొత్తం అందరికీ చూపిస్తున్నాను. ఒక పక్కన డబ్బున్నటువంటి అనేక మంది ఉన్నారు, రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఎవరు కూడా సాహసం చేయలేదు, ఎవరు కూడా స్టాండ్ తీసుకోలేదు, ఎవరు కూడా నినాదాన్ని మొయ్యాలంటే భయపడ్డారు, ఎవరు కూడా దీనికోసం చేయాలంటే త్యాగం చేయలేదు. ఇలా ఏప్రిల్ 14 వస్తుంది, ఏప్రిల్ 14 రాగానే ఇలా జైభీం అంటారు, జెండాలు మార్చుకుంటారు, ఇలా డబ్బులు వసూలు వేస్తారు, దందాలు వేస్తారు. కానీ జైభీం టీవీ కానీ జైభీం నినాదం కానీ అది 24/7 జైభీం 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 అనుకుంటూనే న్యాయం కోసం నిలబడుతుంది. న్యాయమే లక్ష్యంగా నిలబడ్డది. స్ట్రగుల్ ఫర్ జస్టిస్, పవర్ ఆఫ్ పీపుల్గా ఇక నిలబడ్డది. అందుకోసమే ఇలా ప్రవీణ్ పగడాల విషయంలో చాలామంది వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇంత క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ప్రవీణ్ పగడాల విషయంలో ఎంత భయంకరంగా చేశారు. అందుకోసమే స్టాండ్గా నిలబడాలంటే జైభీం టీవీకి మీ అందరూ కూడా పే బ్యాక్ టు సొసైటీ, మీ అందరి పేర్లు అక్కడ చేయండి. పే బ్యాక్ టు ద సొసైటీ చేస్తే జైభీం టీవీకి సుమారుగా 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు వాళ్ళందరూ కూడా సాయం చేసి వాళ్ళందరూ పే బ్యాక్ టు ద సొసైటీ చేసిళ్ళు. వాళ్ళందరూ కూడా పే బ్యాక్ టు ద సొసైటీలో భాగంగా జైభీం టీవీ లైవ్ కోసము, జైభీం టీవీ ఆశయం కోసం వాళ్ళందరూ కూడా పే బ్యాక్ టు సొసైటీ చేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కూడా నిలబడ్డరని నేను నిజంగా చెప్పుకుంటాను. ఎందుకోసం అంటే చాలా ఇబ్బందులు, ఎన్నో అవమానాలు గురి చేస్తారు. ఆ అవమానాలు నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నా కాల్ చేసే వాళ్ళు కూడా ఇది కూడా ప్రస్థానం చేస్తున్నారు. అందుకోసమే ఈ వివరాలన్నీ చెప్తున్నాను. అవమానానికి గురి చేసేటువంటి క్రమంలో ఇవన్నీ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి మేధావులారా, కుట్రపూరితంగా హత్య చేయబడ్డటువంటి ప్రవీణ్ పగడాల విషయంలో జైభీం టీవీ ఎంత దూరమైన వెళ్ళిపోతుంది, జైభీం టీవీ ఎలాంటి అవమానాలను భరిస్తే, జైభీం టీవీ మీద ఎన్ని నిందలేసినా భరిస్తే, జైభీం టీవీ ఆర్థికమైన ఇబ్బందులను కూడా తట్టుకుంటుంది. జైభీం టీవీ నిలబడ్డదంటే ఇలా ప్రభుత్వాలు కూడా భయపడతాయి. జైభీం టీవీ స్టాండ్ తీసుకున్నంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచింపజేస్తాయి. జైభీం టీవీ నిలబడ్డదంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇవాళ వాళ్ళు కూడా స్పష్టంగా తెలుసు జైభీం టీవీ స్టాండ్ ఏ విధంగా ఉంటుందో, జైభీం టీవీ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో, జైభీం టీవీ యాజమాన్యం తీసుకునేటువంటి ఆలోచన ఏ విధంగా ఉంటుందో అని వాళ్ళందరి మేధావులకు అందరూ తెలుసు. అందుకోసమే ఇవాళ పే బ్యాక్ టు ద సొసైటీ చేసి చదువుకున్న మేధావులు ఆలోచింపజేయండి, ఎవరి కోసం మనం చేస్తున్నాం, ఎవరి ఆశయం కోసం మనం చేస్తున్నాం అని. అందుకోసమే ప్రధానంగా ఇవన్నీ చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూడా నిన్న రివ్యూ చేయడం జరిగింది. మన వార్తల ఆధారంగానే ఈ ఉన్నటువంటి సందర్భంలో ఆయన గరంగా అయిన సందర్భం ఉంది. ఎవరు చేసి ఏందని